నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో అద్దెంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవికుమార్ తరపున వారి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే రవికుమార్ ఆయన సతీమణి ఝాన్సీ కుమారుడు హర్షవర్ధన్ బాబీ విడివిడిగా నియోజకవర్గంలో వివిధ మండలాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే సతీమణి ఝాన్సీ పంగులూరు మండలంలో, కుమారుడు హర్షవర్ధన్ మేదరమెట్లలో, ఎమ్మెల్యే రవికుమార్ అద్దెంకి పట్టణంలో, బాబీ సంతమాగులూరు మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు. మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి రవికుమార్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగే నష్టం గురించి ఓటర్లకు వివరించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు వేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, వైసీపీ పాలనలో అన్ని వర్గాల వారికి తీరని అన్యాయం జరిగిందని గొట్టిపాటి ఝాన్సీ విమర్శించారు. చంద్రబాబు వస్తేనే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఝాన్సీ తెలియజేశారు. మన చంద్రబాబు గారు రావాలంటే అమరావతి కావాలన్నా, పోలవరం అయిపోవాలన్నా, యువతకి ఉపాధి రావాలన్నా, ఇంకా గంజాయి విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలన్నా చంద్రబాబు గారు రావడం మనకు ఎంతో ఇంపార్టెంట్. అలానే పవన్ కళ్యాణ్ గారిని మనం బీజేపీని కలుపుకొని పోవాలి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీలో గెలుస్తున్నారు. అద్దెంకి బాధ్యత గొట్టిపాటి రవికుమార్ది, ఆంధ్రప్రదేశ్ బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను నాన్నవారిపాలెం గ్రామానికి వచ్చున్నాను. ఈ గ్రామంలో గ్రామస్తులందరూ నాకు ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖండ స్వాగతం పలికారు. అదేవిధంగా ఈ గ్రామస్తులు కాదు, ఈ అద్దంకి నియోజకవర్గ ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. అందరూ ఒకసారి ఓటు హక్కును ఆలోచించి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా వాళ్ళ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి రవికుమార్ గారిని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా తీసుకొని వెళ్తా ఉన్నాం సూపర్ సిక్స్ ద్వారా. ముఖ్యంగా ఇక్కడ మహిళలు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు గ్రామంలో. ఇక్కడ ఈ టౌన్లో వాళ్ళందరూ కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి, అదేవిధంగా పిల్లల చదువులకి వాళ్ళు ఇద్దరికి ఇస్తాము, ముగ్గురికి ఇస్తామని చెప్పి మోసం చేశారు. అది మనం ఖచ్చితంగా రాగానే చదువుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా 15,000 ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది ఒకటి ఖచ్చితంగా చేస్తాం. ప్రజలు ఇక్కడ అంతా టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇళ్ళ స్థలాలు, ఇల్లు ఎన్నో ఇస్తున్నారు. గతంలో నేను 300 ఇల్లు కట్టాము. ఇక్కడ టౌన్లో 3 లక్షల రూపాయలు ఇప్పించాం. తర్వాత ఒక ఇల్లు కూడా కట్టలేదన్నమాట. ఇక్కడ కొన్ని ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు పేదలందరూ కూడా. పోయినసారి ఇళ్ల స్థలాలు పెద్ద ఎత్తున ఇచ్చామన్నారు, కానీ ఎక్కడ కూడా పేదలకు అందిన పాపం లేదన్నమాట. ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారం రంగంలో పేదలకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతాం. టిట్కో ఇల్లు దాదాపు 1000 టిట్కో ఇల్లు కట్టించాం పేదల కోసం అని చెప్పి. చిన్న చిన్న ఉద్యోగస్తులు అద్దెలు కట్టలేక భారం అయితే వాళ్ళ కోసం 1000 టిట్కో ఇల్లు కడితే 90% పూర్తి చేసి ఇస్తే ఈ 10 మంది ప్రభుత్వానికి మిగతా 10% పూర్తి చేసి వాళ్ళకి అందించకుండా చిత్తశుద్ధి లేదు. ఎలక్షన్ అప్పుడు ఉచితంగా ఇస్తామని చెప్పి ఆ టిట్కోయిలు పూర్తి చేయకుండా అట్లనే పాడుపెట్టిన పరిస్థితి కూడా మీరు చూసే ఉంటారు అద్దంకిలో. ఇలాంటి అన్నింటిని కూడా చేసి చెప్పి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టిట్కోయిలు పూర్తి చేపిస్తాం. అట్లనే అద్దంకి టౌన్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటానా గతంలో 300 ఇచ్చాం, అదే ప్రకారం మళ్ళీ ఇల్లు కూడా ఇస్తామని చెప్పి చాలా బాగుంది. ఖచ్చితంగా అద్దంకిలో మంచి మెజారిటీతో గెలుస్తాము. అదే కాకుండా రాష్ట్రంలో కూడా బీజేపీ, జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ 3 కలిసి పోటీ చేస్తున్నాయి. ఖచ్చితంగా 175, 160 సీట్లు. అదేవిధంగా అక్కడ మోడీ గారి ప్రభుత్వం 400 సీట్లతో ఖచ్చితంగా దేశంలో వచ్చిందని చెప్పి కూడా గంటపదంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన రావాలన్నా, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నా మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి అసెంబ్లీ అభ్యర్థి పానెం హనుమిరెడ్డి అన్నారు. అద్దంకి మండలం ఉప్పలపాడు, మైలవరం గ్రామాల్లో బుధవారం పానెం హనుమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా గడప గడపకు తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే కలిగే నష్టాల గురించి చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని, వైసీపీ పాలనలో వాలంటీర్ల వ్యవస్థను అమలు చేసి అర్హులను గుర్తించి నేరుగా సంక్షేమ పథకాలు ఇంటికే అందిస్తున్నారని చెప్పారు. ఇదే విధంగా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హనుమిరెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో బుధవారం అద్దంకి ఎంఆర్ఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అడుసుమల్లి పార్వతి, తెలుగుదేశం పార్టీ నుంచి గుట్టుపాటి ఝాన్సీ, వైసీపీ నుంచి పానెం హనుమిరెడ్డి, పానెం ఆదిలక్ష్మి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కందులు యాకోబు, భారత చైతన్య యువజన పార్టీ నుంచి మీసాల సామ్రాజ్యం, ఇండిపెండెంట్ గా వెంకట ఆచారి నామినేషన్ వేశారు. ఆర్ఓ సునీల్ కు అభ్యర్థులు తరపున నామినేషన్ పత్రాలు అందజేశారు. గురువారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్నది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలను అన్యాయం చేశారని, తిరిగి ఎన్నికలు వస్తున్న తరుణంలో బీసీలకు న్యాయం చేస్తానని లేనిపోని హామీలు ఇస్తూ మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజుబాబు అన్నారు. అద్దంకి వైసీపీ కార్యాలయంలో బుధవారం రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బీసీ సంఘ నాయకులు కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రాధాన్యత కల్పించారని, రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేదని, ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ కలిసి యువగళం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నారన్నారు. అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు గెలిచారే కానీ అభివృద్ధి వదిలేసి సంపాదించుకున్నారని, ఒక ప్రాజెక్టు లేదా పరిశ్రమను రవికుమార్ తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల వారిని జగన్ గుర్తించి అసెంబ్లీ, పార్లమెంట్లో సీట్లు ఇస్తున్నారని, వారందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక మరియు బీసీ సంఘాలు అన్నీ కూడా హనుమారెడ్డి అన్నని గెలిపించాలనే ఉద్దేశంతో, పనిచేయాలనే ఉద్దేశంతో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ కులాలన్నింటిని కూడా 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. ఒక కులానికి కూడా ఇవ్వలేదు. ఈరోజు 50 సంవత్సరాల పింఛన్ ప్రతి కులానికి 131 కులాలు బీసీలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇస్తానని చెప్తూ ప్రజలను మభ్యపెట్టి ఓటు బ్యాంక్గా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా నా తమ్ముడు, నా అక్క అనే ఉద్దేశంతో అనేక రకమైన ప్రయోజనాలు, అమ్మఒడి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇక చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాల్లో పేద ప్రజలే నాకు దేవుళ్ళని భావించే ఒక ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే, అటువంటి ముఖ్యమంత్రి గారిని కాదని కొత్తగా వాళ్ళ కుమారుడిని, ఒక దత్తపుత్రుని తీసుకొని యువగలం అనే యాత్ర పేరుతో 1000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టి, శ్రీలంక అని చెప్తున్న ఈ రాష్ట్రంలో 1000 కోట్లు మీ కుమారుడి కోసం ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, బీసీ, ఎస్సీ మైనార్టీలు ఎవరు కూడా వినే ఉద్దేశంలో లేరు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విషయంలో. అదేవిధంగా ఈ అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ గారు అనేక మార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఇక్కడ తీసుకొచ్చారా, ఏ ఒక్క ఇండస్ట్రీనైనా ఇక్కడ తీసుకొచ్చారా, ఏ ఒక్క నిరుద్యోగ బీసీ, ఎస్సీ, మైనార్టీ యువకులకైనా అవకాశం కల్పించారా అని ప్రత్యేకంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బీసీ వర్గాల ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా దూరం చేయాలి ప్రజల నుంచి అనే ఉద్దేశంతో కల్లిబొల్లి కబుర్లు, అనేక హామీలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. మీరు గతంలో ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చారా ఎప్పుడైనా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి బీసీ సోదరులందరూ కూడా. ఈరోజు ఎస్సీ, బీసీ మైనార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ కనపడం, సంతకానికే పరిమితం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే సీట్లు కానీ. పాతపాటి అంజిబాబు గారు రాష్ట్ర రజక సంఘాల చైర్మన్ అద్దంకి వచ్చి వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నాకు కూడా మద్దతు ప్రకటించడం చాలా సంతోషం. ఈ రోజుకైనా చూసినట్లయితే అంజిబాబు గారు అన్నట్లుగా ఈ ప్రాంతంలో ఎప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా
క్వారీలో పనికి వెళ్తూ ఫ్యాక్టరీలో పనికి వెళ్తూ ఇవే ఉద్యోగాలు అనుకుంటున్న పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాము. అలాంటి పరిస్థితి నుంచి ఇక్కడ గడ్డెక్కించి మ్యాక్సిమం ఎక్కువ మందిని కార్పొరేట్ ఉద్యోగాలు ఇప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ కొంతవరకు చేశాను, ఇంకా చాలా పెండింగ్ ఉంది. అందరికీ కూడా ఆ ఉద్యోగాలు ఇప్పించి ఖచ్చితంగా వాళ్ళ మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా చేస్తాను కూడా. అదేవిధంగా ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఎలాంటి అభివృద్ధి గత 20 సంవత్సరాల నుంచి ఏమీ కనిపించట్లేదని చెప్పి మన ప్రాంతంలో అందరికీ కూడా తెలుసు. కానీ దిక్కులేక ఆయన మాయమాటలకి అందరూ కూడా విని విసిగిపోయి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి జనమందరూ కూడా ఫిక్స్ అయ్యారు. దీనికి నిదర్శనం నిన్న జరిగినటువంటి నామినేషనే. మొన్న 19వ తేదీన వాళ్ళ నామినేషన్ జరిగింది. దానికి జనం లేక పేలవపోయింది. మొన్న 22వ తేదీన జరిగిన వైఎస్ఆర్సీపీ నామినేషన్ మాది చూస్తే అద్దంకిలో రోడ్లు కూడా పట్టలేదు, స్వచ్ఛందంగా వచ్చిన పరిస్థితి మనందరం కూడా గమనించాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ గమనించారు. కాబట్టి ఇదే మా విజయానికి తొలిమెట్టు అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ అద్దంకిల ప్రాంతంలో మేము వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని చెప్పి జగన్ గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, వైసీపీ పాలనలో నిరుద్యోగులు నిరాశ చెందారని, అధికారంలోనికి వస్తే ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్న ముఖ్యమంత్రి గడిచిన 5 సంవత్సరాలలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని గొట్టిపాటి హర్షవర్ధన్ అన్నారు. అద్దంకి పట్టణంలోని 2వ వార్డులో బుధవారం ఎమ్మెల్యే రవికుమార్ తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తన తండ్రి రవికుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో జరిగిన నష్టం గురించి ప్రజలకు హర్షవర్ధన్ వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అద్దంకిపట్నంలో 2వ వార్డులో ప్రచారం జరుగుతూ ఉన్నది. అఖండమైన స్పందన వస్తుంది. ఇక్కడ రేపు మన అధికారంలోకి రాబోతున్నాం. పైన చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ గారు భారీ మెజార్టీలో గెలవబోతున్నారు. రేపన్న రోజు మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్నా, అద్దంకి బాగుండాలన్నా కంపల్సరీగా అందరూ సైకిల్ గుర్తుకే ఓటేసి నాన్నగారిని పైన చంద్రబాబు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. అద్దంకి పట్టణంలో కానీ ఏమీ అభివృద్ధి పనులు ఏం జరగలేదు. అంతకుముందు 2019 జరిగిన రోడ్లు కానీ లైట్ అన్ని చేసింది. 5 జగన్మోహన్ గారు రాష్ట్రాన్ని రేపు మౌలిక వసతి అడుగు జరగాలన్నా మొత్తంలో అద్దంకి పట్టణం డెవలప్ కావాలంటే కుమార్ గారికి గెలవసరం ఉంది. అద్దంకి బాధ్యత గొట్టిపాటి రవికుమార్ గారిది, ఆంధ్రప్రదేశ్ బాధ్యత చేయాలి. మన భారీ గెలిపాలి. ప్రచార కార్యక్రమానికి గొట్టిపాటి రవికుమార్ గారు పెద్ద పిల్లల్ని గొట్టిపాటి హర్షవర్ధన్ అన్నగారు అడుగు వచ్చేస్తున్నాడు. పాంప్లెట్
నెమ్మది కూడా ఉంటుంది ప్రశాంతంగా. సరే అండి, మరి జాగ్రత్త, తప్పకుండా చేయాలని. సరే నమస్కారండి. మాకు ఎట్టి చేయాలండి, సైకిల్ తీసాను భారీగా వెళ్ళిపోయాలా. సరే నమస్కారం. మాకు ఎట్టి చేయాలండి, సైకిల్ తీయాలా. సార్ 4 గారికి వచ్చిపాటి రవికుమారు సైకిల్ గుర్తు 2 ఓట్లు సైకిల్ గుర్తు మనం ఓటమ్మా. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు అద్దెంకి మండలంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నారని, వేసవి సెలవుల్లో ఎవరైనా ప్రత్యేక క్లాసులు అని పాఠశాలలు తెరిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎంఈఓ బుదాటి సుధాకర్ హెచ్చరించారు. అద్దెంకి ఎంఆర్సీ కార్యాలయంలో బుధవారం ఎంఈఓ సుధాకర్ ఏఎస్ఎంతో మాట్లాడారు. సుమారు 50 రోజుల పాటు వేసవి సెలవులు ఇస్తున్నారని, సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక క్లాసుల పేరుతో పాఠశాలలు తెరిచి ఉంచరాదని, అవసరమైతే సైన్స్, గణితం, ఇంగ్లీష్ పై రోజుకు 1-2 గంటల శిక్షణ ఇవ్వవచ్చన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ హైస్కూల్లో చదువుకున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించారని సుధాకర్ చెప్పారు. 2024-25వ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి సిలబస్ మారుతుందని, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 10వ తరగతి సిలబస్ మారుస్తూ ఉంటారని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని ఎంఈఓ సుధాకర్ తెలిపారు. నుంచి అనగా 24/4/2024 నుండి ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు, అన్ని పాఠశాలలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం వేసవి సెలవులు నిర్వహించబడినది. ఆ వేసవి సెలవుల్లో ఎటువంటి తరగతులు కూడా నిర్వహించరాదు. నిర్వహించినచో ప్రభుత్వం తీసుకునే చర్యకు వారే బాధ్యులు అవుతారు. ఈ విషయం అందరూ గమనించాలి. ఎండాకాలం కాకపోతే ఎండాకాలం 1 గంట ఏదైనా స్టడీ అవర్ పెట్టుకుని పని అయితే లెక్కలు కానీ, సోషల్ కానీ, లెక్కలు ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు. అంతేగాని ఫుల్ టైం వాడకూడదు. విద్యార్థులు బయట తిప్పరాదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండదు కాబట్టి వడదెబ్బకి ఇబ్బంది పడతారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విషయం గమనించాలి. తల్లిదండ్రులు మా ప్రభుత్వ పాఠశాలలతో కూడా కలిపి సహకరించవాలని కోరుతున్నాను. ఈ సంవత్సరం అనగా 2023-24 విద్యా సంవత్సరంలో 10th క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్ అద్దెంకి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చక్కగా పాస్ అయ్యారు. ప్రథమ స్థానం తిమ్మాపల్లి హై స్కూల్లో 577 వచ్చినాయి. అదేవిధంగా మార్మూల ప్రాంతమైన దేనికొండ పాఠశాల 574 వచ్చినాయి. అదేవిధంగా 572 ఇది విధంగా వచ్చినాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని ఎండాకాలంలో పుస్తకాలను చదవగలను. ఇంతేకాకుండా 10వ క్లాస్ విద్యార్థులు 9వ క్లాసులో ఉన్న సిలబస్ని ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఈ సంవత్సరం 10th క్లాస్ సిలబస్ మారుతుంది కాబట్టి అదే కరికులం అదే ఉంటుంది. తల్లిదండ్రులందరూ కూడా విద్యార్థులని ఎండకి తిప్పకుండా ఇంటి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు చదివించవలను. ఏదైనా డ్యూటీని పని అయితే మా ఎంఈ ఆఫీస్లో సంప్రదించ కోరుతున్నాను. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.